ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం, తీవ్ర టెన్షన్ లో హరీష్ రావు, కేటీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లో వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 8 వాహనాలు దెబ్బతిన్నాయి. ఇది నిన్న సాయంత్రం అయితే జరిగిందండి. అయితే బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాన్వాయ్ లో కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్నటువంటి వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాలు బ్యానెట్ భాగం చాలా డ్యామేజ్ అయింది. మితిమీరిన వేగంతో వెళ్తుండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. రోడ్ షోలో బస్సు యాత్ర ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ పూలమాల వేసి బస్సు యాత్రను మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ భారీ కాన్వాయ్తో కేసీఆర్ యాత్రను మొదలుపెట్టారు. ఇవాల్టి నుంచి 17 రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా కేసీఆర్ బస్సులో వస్తుండగా ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ సెక్యూరిటీకి సంబంధించిన కార్లు కాన్వాయ్లో వస్తున్నాయి. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్నటువంటి వాహనాల డ్రైవర్లు కూడా సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన 8 వాహనాలు దెబ్బతిన్నాయి. ఇవాళ అనగా కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభించారు. ఇక యాత్ర ద్వారా కేసీఆర్ ఉదయం పూట 12 లోక్సభ నియోజకవర్గాలు పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుంటారు. సాయంత్రం రోడ్ షోల ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో కేసీఆర్ అయితే ప్రసంగిస్తారు. అయితే సిద్దిపేట పర్యటనలో యాత్ర వచ్చే నెలలో 10వ తారీఖున ముగియనుంది. గతంలోనూ ప్రమాదం. సరిగ్గా 8 నెలల క్రితం 2015లో నల్గొండలో కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి. కేసీఆర్ అనగా హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వస్తుండగా బీబీనగర్ మండలం కొండమడుగు దగ్గర కాన్వాయ్లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. వేగంగా వెళ్తుండటంతో కాన్వాయ్లో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి గాయాలు కాలేదు. ఇక్కడ కూడా ఎవరికి గాయాలు కాలేదన్నమాట. ప్రమాదమే తప్పింది, ఊపిరి పీల్చుకున్నారు. ఇక పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు.